నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం మెట్టు దిగడానికి బాబు సిద్ధం శ్రీలక్ష్మికి మాత్రం నో జగన్ హయాంలో కీలక పదవులు నిర్వహించిన ప్రతి అధికారిని పక్కన పెడుతూ కొత్త ప్రభుత్వం పరిపాలన సాగించడం అనేది సాధ్యం కాని పని అందుకే జగన్ సర్కార్లోనూ ఇప్పుడు కూడా పలువురు అధికారులు తమ స్థాయికి తగిన కీలక పదవుల్లోనే కొనసాగుతూ ఉంటారు అదే తరహాలో జగన్ పరిపాలన రోజుల్లో కీలక విభాగాలకు సారథ్యం వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నియమితులు కాబోతున్నట్టుగా అమరావతి వర్గాలు పేర్కొంటున్నాయి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ మీద కసరత్తు చేస్తున్న చంద్రబాబు సీనియారిటీ లిస్టులో సాయి ప్రసాద్ వైపు మొగ్గుతున్నట్టుగా తెలుస్తోంది అక్కడికి ఆయన ఒక మెట్టు దిగి మరీ అంగీకరించినట్టుగా చెబుతున్నారు నిజానికి నీరబ్ కుమార్ ప్రసాద్ తర్వాత సీనియారిటీ లిస్టులో శ్రీలక్ష్మి ఉన్నారు అయితే ఆమెను చీఫ్ సెక్రటరీ పదవిలో కూర్చోబెట్టడానికి మాత్రం చంద్రబాబు ససమేరా అంటున్నట్టుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి మీద బనాయించిన అనేక కేసుల విషయంలో శ్రీలక్ష్మి కూడా నిందితురాలు జగన్ కేసుల విచారణ సాగుతున్న కాలంలో ఆమె కూడా విచారణ ఎదుర్కొన్నారు అరెస్ట్ కూడా అయ్యారు తర్వాత బయటకు వచ్చిన శ్రీలక్ష్మి రాష్ట్ర విభజన తర్వాత ఐఏఎస్ల పంపకాల్లో తెలంగాణకు కేటాయింపబడ్డారు అయితే తనను ఏపీ సర్వీసులకు కేటాయించాల్సిందిగా ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవించుకుని ఏపీకి వచ్చారు జగన్ పరిపాలనా కాలంలో కీలక శాఖలకు సారథ్యం వహించారు చిన్న వయసులోనే ఐఏఎస్కు ఎంపికైన శ్రీలక్ష్మి ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ అవుతారని అంతా అనుకునేవారు కానీ సీనియారిటీ జాబితాలో ఆమె పేరు వచ్చేసరికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది ఆమె మీద అవినీతి ఆరోపణలు ఉన్నందున ఈ పోస్టులోకి తీసుకోరాదని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది శ్రీలక్ష్మి తర్వాత అనంతరాము జాబితాలో ఉన్నప్పటికీ ఆయన విషయంలో కూడా చంద్రబాబు సుముఖంగా లేరని సమాచారం ఈ ఇద్దరిని ఇతర పెద్ద పోస్టులోకి సర్దుబాటు చేసిన తర్వాత సాయి ప్రసాద్ను చీఫ్ సెక్రటరీ చేస్తారని తెలుస్తోంది గతంలో జగన్ ప్రభుత్వంలో కీలక పదవుల్లోనే ఉన్నప్పటికీ అంతకంటే ముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన పేషిలో కార్యదర్శిగా పనిచేశారు అప్పట్లో ఏర్పడిన నమ్మకమే ఇప్పుడు సీఎస్గా చేస్తున్నట్టు తెలుస్తోంది ఏబీవీకి చట్టం రుచి చూపడం వైసీపీకి చేత కాదా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తరచూ వార్తల్లో ఉంటారు తాజాగా మరోసారి ఆయన వార్తల్లో వ్యక్తయ్యారు దీనికి కారణం కూటమి ప్రభుత్వం ఆయనపై కేసులు ఎత్తేయడమే గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించారు ఆ సందర్భంలో ఆయనపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ ఫిరాయింపుల్లో ఏబీ కీలక పాత్ర పోషించారనేది ఆ పార్టీ నాయకుల ప్రధాన ఆరోపణ జగన్ ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావుపై పలు కేసులు నమోదయ్యాయి ఆయన్ను సస్పెండ్ చేశారు పదవీ విరమణకు ఒకరోజు ముందు ఆయనకు పోస్టింగ్ ఇచ్చి ఆ రకంగా గౌరవంగా సాగనంపారు ఇప్పుడు కూటమి సర్కారు ఏబీవీకి అనుకూల నిర్ణయం తీసుకుంది ఆయనపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం ఎత్తేసింది ఈ పరిణామాన్ని ఊహించింది అయితే ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలు ఉండగా కేసు ఎలా ఎత్తివేస్తారంటూ వైసీపీ సొంత పత్రిక కథనం రాయడం ఏబీవీకి కోపం తెప్పించింది ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఏబీవీ ఘాటైన పోస్ట్ పెట్టారు తనపై అవాకులు చెవాకులు పేలే సాక్షితో పాటు యూట్యూబర్లకు చట్టం ఏంటో తెలిసేలా చేస్తానని హెచ్చరించారు చట్టం ఎవరికీ చుట్టం కాదు వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏబీవీపై కేసులు ఎలా ఎత్తివేస్తారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి ఏబీవీకి చట్టం రుచి చూపడం వైసీపీకి చేత కాదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఎందుకంటే గతంలో వైసీపీ హయాంలో కొంతమంది నాయకులపై కేసులు ఎత్తేస్తే టీడీపీ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే దీంతో కేసుల్ని ఎత్తివేయలేకపోయారు ఆ పని ఇప్పుడు వైసీపీ ఎందుకు చేయలేకపోతోంది అనే ప్రశ్నకు ఆ పార్టీ నాయకులే సమాధానం చెప్పాలి నిజంగా ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేశారని వైసీపీ నమ్ముతుంటే అందుకు తగ్గ ఆధారాలుంటాయి న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి బదులు పత్రికలో కథనాలు రాయడం ఏంటో ఎవరికీ అర్థం కాదు తీవ్ర ఆరోపణలు ఉన్న నేతలకు బాబు క్లాస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీకి చెందిన నేతలకు క్లాస్ పీకుతున్నారు వీళ్లలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం కూటమి అధికారంలోకి రావడమే ఆలస్యం దోపిడీకి ఆకలి కొన్నట్లుగా చాలామంది ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అధికారం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో నిబంధనలకు తూట్లు పడవడానికి కూడా వెనకాడడం లేదు ఈ నేతల దోపిడీ శృతి మించిందని నిఘా వర్గాల ద్వారా చంద్రబాబు తెలుసుకున్నారు అలాంటి నేతలను ఒక్కొక్కరిగా పిలిపించుకుని గట్టిగా క్లాస్ తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది గతంలో వైసీపీ హయాంలోనే మేలు అనుకునేలా నాయకులు ఇష్టానుసారం ఇసుక మట్టి అలాగే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు మాత్రం గత 5 ఏళ్లలో భ్రష్టు పట్టిన వ్యవస్థను గాడిలో పెడుతున్నానంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో అలాంటి వాతావరణం లేదు ఓడిపోయిన నేతలు అలాగే గద్దె దిగిన ప్రభుత్వమే మేలు అనే అభిప్రాయం జనాలు క్రమంగా పెరగడం ఆసక్తికర పరిణామం కొంతమందికి ఎంత చెప్పినా వినడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి
చంద్రబాబు కన్నెర చేస్తే భయపడేవాళ్ళని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని టీడీపీ సీనియర్ నాయకులు వాపోతున్నారు. మరి ముఖ్యంగా మొదటిసారి ఎన్నికైనా అలాగే వయసు రీత్యా ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన నేతల దోపిడీకి హద్దు అదుపు లేదని సమాచారం. అలాంటి నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకుంటున్నప్పటికీ పెద్దగా మార్పు రావడం లేదన్నది నిజం. బీజేపీ ఎమ్మెల్యే భిన్న స్వరం దేనికి సంకేతం? బీజేపీ లాంటి పార్టీల్లో అంతా ఒక్క మాట మీద ఉంటారు, అక్కడ రెండవ మాటకు అవకాశం లేదు. మిగిలిన పార్టీలకు భిన్నమైనది అన్నది కమలనాథుల ఆలోచన. క్రమశిక్షణకు మారుపేరుగా బీజేపీ ఉంటుంది. అటువంటి బీజేపీలో కీలక నేత ఒకరు పార్టీ పెద్దల స్టాండ్కి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది ఒక డిస్కషన్ పాయింట్గా ఉంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు బాహటంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థించారు. ఆయన కాంగ్రెస్ సీఎంగా ఉన్న సంగతి ఇక్కడ గమనార్హం. ఏదైతే చట్టము ప్రభుత్వము ఏ చర్యలైతే తీసుకుంటుందో ఆ చర్యలు ఎవరిపైన తీసుకోవాలి. అది ఒక సినిమా యాక్టరా కాబట్టి వాళ్ళకి పెద్ద పెద్ద హోదా ఉంది, ఎక్కువ మంది వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు అనేది ఉండకూడదు. ఎవరికైనా చట్టం ఒకటే, తప్పనిసరిగా చట్టం పని చట్టం చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు సినిమా యాక్టర్ గారికి అయితే బోల్డ్ మంది ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్లేసుల నుంచి చూడటానికి వెళ్ళి పరామర్శలు చేస్తున్నారు. అరే దురదృష్టం కొలిది చనిపోయిన ఆమెకి ఎవరన్నా ఒక్క రాజకీయ నేత వెళ్ళి చేశారా? అంటే మిగిలిన వాళ్ళు కొంతమంది వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. బయట నుంచి వెళ్ళి అల్లు అర్జున్ గారికి సంఘీభావం తెలిపారు, అది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఏది ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు నిన్న స్టేట్మెంట్ చూశాను, ఇది బెనిఫిట్ షోస్ ఆపకూడదని. నా యొక్క ఉద్దేశం బెనిఫిట్ షోస్ ఆపేయాలి. ఎందుకంటే బెనిఫిట్ షో దేని గురించి బెనిఫిట్ షో? దాని వలన ఏమవుతుంది, విపరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళు 300 రూపాయల టికెట్ 900 రూపాయలు, ఏంది? అట్లాగే పోనీ డబ్బులు పక్కన పెడదాం, విపరీతంగా క్రౌడ్స్ వచ్చేసి వేలాది మంది వచ్చేసి స్టాంపేడ్లు అవ్వకుండా ఉండటానికి బెనిఫిట్ షోలు రద్దు చేస్తేనే మంచిది. రొటీన్ ప్రకారము ఇంకా ముందుగా ఇంకొకటి డెఫినెట్గా అటువంటి పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద హీరోస్ లేకపోతే హీరోయిన్స్ ఒక సినిమా హాల్కి వెళ్ళినప్పుడు అటువంటి షోలో నిర్వహిస్తున్నప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఫుల్గా ప్రొటెక్షన్ ఉండి పోలీస్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే మనం వెళ్ళాలి. లేకపోతే అన్యాయంగా అమాయకుల ప్రాణాలు కోల్పోవటం అనేది చాలా చాలా దురదృష్టము, బాధాకరమైన విషయము. అట్లాగే అబ్బాయి ఇంకా ఫుల్గా కోలుకోలేదు, అది కూడా చాలా బాధ అనిపించే విషయం. ఎవరు చేసిన తప్పు ఇది? ఎవరు మలనది అయి ఉండాలి. సో అది ఫ్యూచర్లో జరగకుండా ఉండటానికి తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల వాళ్ళు అట్లాగే ఇప్పుడు ఏదో హైదరాబాద్లో అయింది మనకు సంబంధం లేదని అనుకోకూడదు. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చర్యలు తీసుకోవాలి. సో డెఫినెట్గా బెనిఫిట్ షోస్ ఇచ్చే ముందు ఇవ్వకూడదు, ఇచ్చే ముందు మాత్రము ఫుల్ ప్రొటెక్షన్ ఉంటేనే పోలీసు వారు అనుమతులతోటే ఆ బెనిఫిట్ షోలు ఇస్తే బాగుంటుంది. ఆయన బెనిఫిట్ షోలను రద్దు చేయడం మంచి డెసిషన్ అని విష్ణుకుమార్ రాజు చెప్పడం, పైగా తన పార్టీ వారికి అది రాజకీయ కోణంలో కనిపించినా తాను మాత్రం రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నట్లుగా మీడియా ముందు చెప్పడం అన్నది పార్టీలో కొంత చర్చకు తావిస్తోంది. తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్ట్ని అక్కడి విపక్షాలు ప్రభుత్వం చేసిన రాజకీయ తప్పిదంగా చూస్తున్నాయి. కేంద్ర స్థాయి బీజేపీ నేతలు కూడా ఇదే స్టాండ్ మీద ఉన్నాయి. అయితే విష్ణుకుమార్ రాజు మాత్రం రేవంత్ రెడ్డిదే రైట్ అంటూ మాట్లాడడమే అంత ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు, ఏపీ శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడు. ఆయన ఈ విధంగా మీడియా ముందుకు రావడం ద్వారా బీజేపీలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. దీంతో పాటుగా తాను సొంతంగా అభిప్రాయం చెప్పాను అని అంటూ పార్టీని కాస్త ఇరుగున పెట్టారని తర్కించుకుంటున్నారు. ఆయనలో ఏమైనా అసంతృప్తి ఉందా అన్నది కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా మంత్రి పదవిని ఆశించారు, అయితే ఆయనకు దక్కలేదు. తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికే ఇచ్చారు. రెండవ మంత్రి పదవి బీజేపీకి ఇవ్వాలన్నది కూడా ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు, అవి కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఆయన తన అభిప్రాయాన్ని బయటకు చెప్పడం ద్వారా బీజేపీ తెలంగాణలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ ఇష్యూలో చేస్తున్న రాజకీయ పోరాటాన్ని కొంత పలుచన చేసినట్లుగా ఉందని అంటున్నారు. మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారా?
అల్లు అర్జున్ ఉదంతం కారణంగా హైదరాబాద్లో కొందరు మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ అంటూ చీలికలు తేవడానికి, చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేస్తున్న వారు పెద్ద పెద్ద నాయకులు కాదు, చోటా మోటా లీడర్. అయినప్పటికీ ఆ ఆలోచన పెరిగి పెద్దదైతే ఇబ్బందులే. అల్లు అర్జున్ గురించి ఎవరూ మాట్లాడవద్దని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను ఆదేశించినా కొందరు పట్టించుకోవడం లేదు. హద్దు మీరి ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా మాట్లాడుతున్నారు. కొందరు తెలంగాణ వాదులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అల్లు అర్జున్ ఉద్దేశించి నువ్వు ఆంధ్రోడివి కాబట్టి ఆంధ్రాకు వెళ్ళిపోవాలని అన్నాడు. బన్నీని పగటి వేషగాడు అన్నాడు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా చెబుతున్నానని, అల్లు అర్జున్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని అన్నాడు. ఇంకా చాలా పరుషంగా మాట్లాడాడు. బతకడానికి తెలంగాణకు వచ్చావన్నాడు. మేము చెప్తా ఉన్నాం, అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ వేషాలు, పగటి వేషాలు వేసుకొని మరి ఒక చెత్త సినిమా తీసినావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకదానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందయ్యా, నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు, నీ గౌరవం ఇవ్వాలి. 100% మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు, కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పదంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆడనీయం కొడుకని చెప్తా ఉన్నాం. దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మరికొందరు తెలంగాణ వాదులు మీడియా సమావేశం పెట్టి ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సినిమా పరిశ్రమని ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేసి కోట్లు సంపాదించుకున్నారని అన్నారు. రాష్ట్రం విడిపోయి దశాబ్దం దాటినా ఇంకా ఇక్కడే తిష్టవేశారని అన్నారు. ఏపీ సీఎం డిప్యూటీ ఆంధ్రాకు వచ్చేయాలని కోరుతున్నా పోకుండా ఇక్కడే ఉన్నారని అన్నారు. ఆంధ్ర నటుడి కారణంగానే సంధ్యా థియేటర్లో రేవతి చనిపోయిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ఆంధ్ర వాళ్ళ భద్రతకు భరోసా ఇచ్చారు. దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న ఏపీ ప్రజలు తెలంగాణ వాళ్ళేనని అన్నాడు. గత 10 ఏళ్లుగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఎలాంటి గొడవలు లేవు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అడ్డం పెట్టుకుని ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.